డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా ఇవన్నిటిలో కామన్ ఏంటి అంటే 3 కూడా దోమలు కుట్టడం వల్లనే వస్తుంది. సో ఇవన్నిటిని అవాయిడ్ చేయడానికి ఏం చేయాలన్నది వీడియోలో తెలుసుకుందాం. దిస్ ఇస్ డాక్టర్ లక్ష్మీ రవలి, ఎండి పీడియాట్రిక్స్ కన్సల్టెంట్, పీడియాట్రిక్స్, అశ్విని హాస్పిటల్. సో ఇట్లాంటి దోమల్ని ఇంట్లో అవాయిడ్ చేయడానికి చాలా మంది పేరెంట్స్ ఆల్ అవుట్స్ పెట్టడం కానీ, ఇంట్లో అగరబత్తులు వెలిగించడం కానీ, స్ప్రేస్ చేయడం కానీ ఇట్లాంటివి సాధారణంగా చేస్తుంటారు. సో దీనివల్ల దోమలు తగ్గుతాయో లేదో తెలియదు కానీ దీనివల్ల ఇన్ఫెక్షన్స్, ఆస్తమా, అలర్జిక్ రియాక్షన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఏం యూజ్ చేయాలి అంటే, ఒకవేళ బేబీస్ లెస్ దెన్ 6 months బేబీస్ కి అయితే ఏం పెట్టాల్సిన అవసరం లేదు, ఏం ఆయింట్మెంట్స్ కూడా అట్లాంటివి పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫుల్ స్లీవ్స్ క్లోత్స్ పెట్టేసి బాడీని కవర్ చేస్తే సరిపోతుంది. సో మోర్ దెన్ 6 months నుంచి అడల్ట్స్ వరకు అయితే మస్కిటో రిపెలెంట్స్ ఆయింట్మెంట్స్ దొరుకుతాయి. సో అవి నార్మల్ గా స్కిన్ కి అప్లై చేసుకుంటే సరిపోతుంది. అలానే రోల్ ఆన్స్ కూడా దొరుకుతున్నాయి, ప్యాచెస్ కూడా దొరుకుతాయి మార్కెట్ లో, అవి వాడితే సరిపోతుంది. అండ్ దోమల బ్యాట్స్ కూడా వాడొచ్చు.